జూబ్లీహిల్స్ ఎన్నికలను ఎట్లా చూస్తారన్న ప్రజలందరూ ఎవరి వైపు ఉన్నారు? మరి వరావరిగా పార్టీలు మాత్రం తలబడుతున్నాయి, బాగా ప్రచారంలో నిమగ్నం అయిపోయారు. సో ఇంకా థర్డ్ పార్టీకి సంబంధించి కూడా ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ఏ అనుకుంటే ఇక్కడ యువత నిరుద్యోగులు కూడా ఇక్కడ నామినేషన్ వేసిరన్న. మరి ఎట్లా ఉందన్న ఈ ప్రచారంలో? మరి యువతకు ఎలాంటి స్పందన వస్తున్నది, నిరుద్యోగులకు మరి పార్టీలకు ఎలాంటి స్పందన వస్తున్నది? ఇప్పుడు ఇవాళ మేము జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అన్ని బస్తీలు కూడా తిరగడం జరుగుతుంది. అన్ని బస్తీల్లో కూడా ఎక్కడ చూసినా కానీ ఒకటే మాట, ఈసారి మేము ఎట్టి పరిస్థితుల్లో మాగంటి గోపీనాథ్ గారి సతీమణి ఎవరైతే ఉన్నారో మాగంటి సునీత గారికే మా ఓటు వేస్తాము. ఎవరు ఎన్ని మాటలు చెప్పినటువంటి మాయ మాటలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. ఇవాళ కేవలం ఏంటంటే వాళ్ళ ఉనికి చాటుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ ఇక్కడ హైదరాబాద్, సికింద్రాబాద్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో పోయినసారి డిపాజిట్లు కోల్పోయిన పరిస్థితి ఉంది. ఊళ్ళలో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఈ సీట్ ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని వాళ్ళు కంకణం కట్టుకొని ఒక మంత్రుల్ని కూడా ఈరోజు కేవలం నియోజకవర్గంలో ఉన్నటువంటి పోలింగ్ బూత్ స్థాయికి కూడా మంత్రుల్ని వాళ్ళు ఇన్ఛార్జీలుగా నియమించుకొని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేస్తున్నారు. కానీ వాళ్ళు ఎంత పని చేసినా కానీ ఈసారి ఇక్కడ ఫెయిల్ అవ్వడం మాత్రం ఖచ్చితంగా ఖాయం. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో మాగంటి గోపీనాథ్ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవాళ ప్రజలు చూశారు. అలాగే బీఆర్ఎస్ హయాంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని కూడా ప్రజలు గమనించారు. ఈరోజు మీరు చూసినట్టయితే ఇక్కడే ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో టోలీ చౌకీ కానీ, షేక్పేట కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఫ్లైఓవర్లు కానీ, ఇక్కడ పెరుగుతున్నటువంటి జనాభా అవసరాలకు అనుగుణంగా ఆ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు కూడా దానికి తగ్గట్టు కృషి చేసి అన్ని రకాలుగా ఈ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళ నిరుద్యోగ యువత కానీ, మిగతా యువకులు ఎవరున్నా కానీ వాళ్ళంతా ఒకటే మాట చెప్తున్నారు, ఏంటంటే ఈసారి మేము బీఆర్ఎస్కి ఓటేసి మాగంటి సునీతని గెలిపించి ఈ మిగతా పార్టీల వాళ్ళకి బుద్ధి చెప్తామనే రకంగా వాళ్ళందరూ కూడా ఉన్నారు. అంటే ఇక్కడ మొన్న వేసిన నామినేషన్లో నవీన్ యాదవ్ ర్యాలీకే గెలుపు ఖాయం అయిపోయింది. ఆయనకు అనుకున్న దానికంటే జనాలు ఎక్కువ రావడం అనేది జరిగింది. దాదాపుగా 30,000 ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నాడు నవీన్ యాదవ్ అని చెప్పేసి కొంతమంది అనుకుంటున్న మాటలు, ఇవి వాస్తవమేనా? ఆయన ర్యాలీతోటే ఆయన అపజయాన్ని మూటగొట్టుకున్నాడు. దాంతో ఆ రోజు వచ్చినటువంటి జనాలతోటి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ట్రాఫిక్ అంతా ఇబ్బంది పట్టము. అందరూ వచ్చిన వాళ్ళంతా కూడా అంతా బయట నియోజకవర్గం నుంచి వచ్చిన వాళ్ళు తప్పించి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రజల మద్దతు ఆయనకు ఏమాత్రం లేదు. కాంగ్రెస్ పార్టీ బ్యానర్ మీద పడే ఓట్లు తప్పించి ఆయనంతటా ఆయన నేనేదో గెలుస్తానని అనుకోవడం కేవలం భ్రమ. ఈ యొక్క నామినేషన్కి తీసుకొచ్చిన జనాలు వచ్చారు, దానివల్ల చాలామంది ట్రాఫిక్ ఇబ్బంది పట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా వాళ్ళు ఒకటే ఏంటంటే స్థానికంగా మాకు ఎన్నో ఇబ్బందులు కలగజేస్తున్నారు కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో నవీన్ యాదవ్ ఓడిస్తామని స్థానికులు చెప్తున్నారు. సో అంటే ఇక్కడ నవీన్ యాదవ్ అంటున్నాడు, నేను ఒక బీసీని కాబట్టి ఇక్కడ ఈ రాష్ట్రంలో బీసీ ఉద్యమం బలంగా జరుగుతున్నది కాబట్టి బీసీల ఓట్లంతా నవీన్ యాదవ్ వైపు ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి కొంతమంది మేధావులు, విద్యావంతులు, ప్రొఫెసర్లు అనుకుంటున్న మాటలు. ఇది వాస్తవమేనా? అట్లా జరగబోతుందా? మరి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బీసీ నినాదం ఎత్తుకుని తప్పించి కొత్తగా వాళ్ళు చేస్తున్నది ఏం లేదు. బీసీలకి ఎంత న్యాయం చేశారు వాళ్ళు అనేది భారతదేశంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇవాళ బీసీలు అంత మూర్ఖంగా ఏం లేరు. కాంగ్రెస్ పార్టీ మాకేదో చేస్తుందని ఆశించే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. నవీన్ యాదవ్కి సీట్ ఇవ్వడం అనేది వాళ్ళ గెలుపు నవీన్ యాదవ్తో సాధ్యమవుతుందని భ్రమించి ఇవ్వడం తప్పించి బీసీలకు ఏదో న్యాయం చేయడం కోసం వాళ్ళేమి సీట్ ఇవ్వడం జరగలేదు. కాబట్టి బీసీలు, జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి బీసీలు కూడా వాళ్ళేమి మేము నవీన్ యాదవ్ కేసు గెలిపిస్తామన్నట్లే. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి బీసీలకు చేసినటువంటి న్యాయాన్ని కూడా అందరూ గమనిస్తున్నారు, చూస్తున్నారు ప్రజలు. ఇవాళ అన్ని రకాలుగా ప్రజలకు అవగాహన ఉంది. బీసీలకి పార్టీ ఏం చేసింది, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, బీజేపీ ఏం చేస్తుంది అనే ఒక అవగాహన ఇవాళ ప్రజలందరూ కూడా వాళ్ళకి అవగాహన ఉంది. కాబట్టి అంత ఈజీగా బీసీలు దాన్ని ఏదో మాకు బీసీ అభ్యర్థికి ఇచ్చారు కాబట్టి మేము బీసీలకు ఓటేస్తామనే విధంగా అయితే జూబ్లీహిల్స్ ఎక్కడ కనబడట్లేదు. ఓకే, రైట్. ఇక్కడ నవీన్ యాదవ్ కూడా ఒక ధీమా వ్యక్తం చేస్తున్నాడు, నేను స్థానికుని కాబట్టి స్థానికంగా నాకు అనేక పరిచయాలు ఉన్నాయి, వివిధ పార్టీలతో పరిచయాలు ఉన్నాయి, నాయకులతో పరిచయాలు ఉన్నాయి, నేను ఇక్కడ పుట్టి పెరిగిన వాడిని కాబట్టి నేను గెలిచే ఆస్కారం ఉంది. ఇక్కడ ముఖ్యమంత్రి కూడా దీన్ని ఇజ్జత్ సవాల్గా తీసుకుంటున్నాడు ఈ ఎలక్షన్. ఎందుకంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఏ ఒక్కరు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే లేడు కాబట్టి ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పినట్లు మీరు అన్నట్లే మంత్రుల నుంచి గత 6 నెలల నుంచి కూడా ఇక్కడ మంత్రులు కూడా వర్క్ చేయడం అనేది జరిగింది. మాగాటి గోపీనాథ్ ఎప్పుడైతే చనిపోయాడో అప్పటి నుంచి కూడా ఒక 15 రోజుల తర్వాత మంత్రులే ఏకంగా రంగంలోకి దిగడం అనేది జరిగింది. ఇక్కడ జూబ్లీహిల్స్లో దిగేసి
అన్ని ఏమేమి కావాలో జనాలకు అన్ని సెట్ చేస్తున్నామని చెప్పేసి ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రికి చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి అంటున్నాడు ఈ నవీన్ యాదవ్ గెలిచి అసెంబ్లీకి రావాల్సిందే అని చెప్పేసి కూడా ఆయన పెస్టేజ్గా సవాల్గా తీసుకుంటున్నాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు ఈరోజు మాగంటి గోపీనాథ్ గారు 10 ఏళ్ళ నుంచి ఇక్కడ ఎమ్మెల్యే, ఆయనే స్థానికుడు, ఆయన స్థానికంగా ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పోయినసారి కొడంగల్ కాకుండా ఎక్కడి నుంచి ఎంపిక గెలిచాడండి? మల్కాజ్గిరి నుంచి ఎంపిక గెలిచాడు ఆయన. ఇవాళ స్థానికత అనేది అది పెద్ద సమస్య కాదు. ప్రజలు మాకు సర్వీస్ చేస్తున్నారా లేదా, గెలిచినటువంటి ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ మాకు అందుబాటులో ఉంటున్నారా లేదా అనే విషయాన్ని చూస్తున్నారు తప్పించి ఈయన స్థానికంగా ఉంటున్నాడా స్థానికంగా చేస్తున్నాడు అనేది చాలా తప్పుడు ప్రచారం అది. ఇవాళ మాగంటి సునీత కూడా ఆమె స్థానికంగానే ఉన్నది. ఆమె ప్రజలతో అందరితోటి సత్సంబంధాలు కలిగి ఉంది. లోకల్గా స్థానికంగా ఉన్నటువంటి లీడర్లు కానీ కార్యకర్తలు కానీ ఇతర పార్టీల కాలనీ అసోసియేషన్లు కానీ యూత్ అసోసియేషన్లు కానీ వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా ఆమె టచ్లో ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఈసారి ఏకగ్రీవంగా వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఆమెకి న్యాయం చేయాలా, పార్టీ తరఫు నుంచి వాళ్ళు ఆమెకి సీట్ ఇచ్చారు, పార్టీ అండగా ఉంటుందని ఒక భరోసా కల్పించింది. కాబట్టి ఆ భరోసా నమ్మకాన్ని మేము నిలబెడతాము, ఆమెను ఎట్టి పరిస్థితుల్లో గెలిపిస్తామని ప్రజలందరూ కూడా నిర్ణయించుకొని ఈసారి ఆమెకు ఓటేయడం జరుగుతుంది. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి మాగాటి సునీతమ్మ భాగోవేదానికి గురై ఆమె ఏడుపును కూడా ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కొంతమంది సీనియర్ మంత్రులు కూడా ఆమెను దాని మీద కామెంట్ చేయడం అనేది జరిగింది. కేవలం ఓట్ల గురించే సునీతమ్మ ఏడుస్తుంది అంటున్నారు వాళ్ళు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? చాలా బాధాకరం ఈ విషయం. ఒక మంత్రిగా ఉన్న సీనియర్ నాయకుడు పొన్నం ప్రభాకర్ గారు ఈ మాట మాట్లాడడం. ఎందుకంటే ఎవరింట్లో అయినా కానీ, మన తల్లి అయినా కానీ తండ్రి అయినా కానీ చనిపోతే మనం ఎంత బాధపడతామో ఆ ఇంటి ఈ చూసుకోవడానికి ఆమె ఒక 2 సంవత్సరాల వరకల్లా ఎవరైనా కానీ మనం జెంట్స్ ఉన్నా కానీ మన ఫాదర్ ఏమైనా అయితే మనం సెట్ కానీ ఒక టైం పడుతుంది. ఆమె అయితే ఇంకో ఆడి మనిషి, 2 ఆ పాపలు ఉన్న మనిషి. ఆమె బాధతో ఇంతమంది ఆ మీటింగ్లో కుటుంబ సభ్యులు నాకు ఇంతమంది సహకరించడానికి ఇంతమంది కుటుంబ సభ్యులు గోపీనాథ్ గారు నాకు ఇచ్చిపోయినారని బాధపడ్డది. కానీ ఏదో వాళ్ళు మంత్రి గారు ఒక అవగాహనగా మాట్లాడినరు, అవగాహన లేకుండా మాట్లాడినరు. కాబట్టి ఆమె గెలుపు మాత్రం ఖాయము. ఇక్కడ మేము జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ప్రతి ఇంటికి వెళ్తున్నాము. ప్రతి ఇంట్లో గోపీనాథ్ గారిని గుర్తు చేసుకుంటున్నారు. మేము సండే రోజు చర్చిలకు వెళ్ళాము. చర్చ్ వాళ్ళు అయితే గోపీనాథ్ గారు ఒక ఈ క్రిస్మస్ వస్తే ఆయన ఒక మంచి ఈవెంట్ చేసి వాళ్ళకి అందరికీ ఒక మంచి భోజనం పెట్టి ప్రార్థనలు చేపిస్తున్నాడంట. అతన్ని చీరలు తను చాలా గుర్తు చేసుకుంటూ జూబ్లీహిల్స్ పబ్లిక్ నవీన్ యాదవ్ అనుకుంటున్నాడు అంతా ఇక్కడ యూత్ అంతా నా ఎంబడి ఉన్నదని. నవీన్ యాదవ్ ఎంబడున్న యూత్ ఎక్కడదో అందరి ప్రజలకు తెలుసు. ఈ జూబ్లీహిల్స్ ప్రజలకు తెలుసు ఇక్కడ గోపీనాథ్ గారు ఏం చేసిన ఇక్కడ రానికే ఒక టైంలో భయం అవుతుండే. ఈరోజు ఇలాంటి ఎన్నో కాంప్లెక్స్లు షాపింగ్ సెంటర్లు వచ్చినాయంటే ఆయన కేసీఆర్ సహకారంతో ఇన్ని బ్రిడ్జ్లు ఇక్కడ డెవలప్మెంట్ చేసింది. కాబట్టి ప్రజలు గోపీనాథ్ గారిని మాగంటి సునీత గారిని అధిక మెజార్టీతో గెలిపిస్తారని మేము కోరుతున్నాం. చెప్పండి బ్రదర్, ఈ ఎలక్షన్ ఎట్లా చూస్తారు మీరు? అంటే ఇప్పుడు ఏ పార్టీ మధ్య ఒరావరి జరిగే అవకాశం కనిపిస్తుంది? ఇక్కడ విద్యార్థి నాయకులుగా అంటే నిరుద్యోగ నాయకులు కూడా ఇక్కడ నామినేషన్ దాఖలు చేయడం అనేది జరిగింది. వాళ్ళ ఎఫెక్ట్ ఏమైనా పడే అవకాశం ఉందా? నిరుద్యోగుల నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. కాకపోతే మనం ఒక్కటి చూసుకుంటే 10 ఏళ్లలో మా కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి నేను ఒకటే అడుగుతున్నాను ఈ మీడియా పరంగా. నేను ఇప్పుడు నాకు దాదాపు ఒక 38 ఇయర్స్. నాకు తెలిసినంత వరకు మాత్రము గతంలో లేని తెలంగాణ ఊసెత్తని గత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో దొంగ రాజకీయాలకు అలవాటు పడి మా తెలంగాణ ప్రజలందరినీ దోచుకోదింటూ మభ్యలో పెట్టి ఉండే రోజులు అట్లాంటి రోజులలో నుంచి బయటికి తీసుకొచ్చి జనాలలో ఒక ఉద్యమం ఉవ్వెత్తాలి అన్నట్టు కేవలం కేసీఆర్ వల్లనే అయ్యింది. కేసీఆర్ గారు వచ్చినప్పటి నుండి ఉద్యమాలు జేఏసీలు ఆ జాకులు ఈ జాకులు ఇవన్నీ వెళ్ళినాయి. కుల మతాలు భేదాలు లేకుండా అన్ని జాకులు టీచర్స్ జాకులు అంటే ఇవన్నీ ఎక్కడికి వెళ్ళినాయి. మళ్ళీ గత ప్రభుత్వాలు ఎందుకు చేయలేవు? ఇవి వెళ్ళినాయి కాబట్టి ఇప్పుడు విద్యార్థులకు కానీ ఎవరికి ఏ సమాజానికి కానీ అందరికీ సామాజిక వర్గాలకు కానీ అందరికీ న్యాయం జరిగింది. ఈ 10 ఏళ్లలో మాత్రం అది ఘంటాముఖంగా మనం చెప్పగలుగువచ్చు. బట్ ఇప్పుడు ఈ బై ఎలక్షన్స్ వచ్చినాయి అని అంటే మనం దీని గురించి మాట్లాడుకుంటే మాగంటి సునీతమ్మ గారి మీద ఎన్నెన్నో వాక్యాలు చేస్తున్నారు. ఏడుపులు పడబొబ్బులు పెట్టుకుంటూ సెంటిమెంట్తో ఓటులు రాబట్టుకోవచ్చు అని. కానీ అది చాలా అన్యాయం, తప్పు. అలా అనొద్దు.
అనకూడదు కూడా. మన ఇళ్లల్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, మనకు కూడా తల్లిదండ్రులు ఉంటారు. కాకపోతే బై ఎలక్షన్స్ ఎందుకు వచ్చినాయి? మాగంటి గోపీనాథ్ అన్న గారు ఉంటే ఇలాంటి పరిస్థితి ఉండకపోతుండే. ఇప్పుడు ఆ ఫ్యామిలీ అనేది బయటికి వచ్చి రోడ్ల మీద ఓటర్స్ దగ్గరికి వచ్చి గల్లీ గల్లీ వీధి వీధికి తిరుగుతూ ఒక్కొక్క కుటుంబాన్ని కలుస్తూ మళ్ళీ వీళ్ళు ప్రాధాయపడదు కాదు, ఓటర్స్ వాళ్ళంతలా వాళ్ళే అమ్మ మేమున్నాము, బాధపడద్దు మీకు ఫ్యూచర్ ఉన్నది అని ధైర్యం చెప్తూ డోర్ టు డోర్ ఈచ్ అండ్ ఓటర్ని కలుస్తూ మళ్ళీ అంత ప్రజల మద్దతు కల్పించిన మాగంటి గోపీనాథ్ గారికి మళ్ళీ ఇలాంటి విమర్శలు వాళ్ళ భార్యకు చేయడం చాలా తప్పు. అది నీచ రాజకీయాలు అనుకోవచ్చు మనం. మాగంటి సునీతమ్మ గారు నేను ఎన్ని ఓట్లు అని చెప్పలేము, కానీ కాకపోతే ఇక్కడ చేసిన అభివృద్ధి కానీ ఇలాంటి కానీ స్లమ్స్లలో కానీ మనకి ఇప్పుడు హైడ్రా పేరు మీద ఇప్పుడు గెలిస్తే మాత్రం ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎన్ని స్లమ్లు ఉన్నా కానీ కూడా అవన్నీ రేపు రాబోయే రోజుల్లో మా మధ్యతరగతి కుటుంబాలన్నీ రేపు రాబోయే రోజుల్లో నాశనం అయ్యే చాలా అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మళ్ళీ ఇంటింటికి గడపకు మాగంటి గోపీనాథ్ గారు చేసిన అంటే ఎవరి స్థాయి తగ్గట్టు వాళ్లకు న్యాయం చేసే ఉన్నాడు. మేము తిరుగుతున్నాము కదా, కళ్ళ ముంగడ చూస్తున్నాము, అంత చేసి అంత అభివృద్ధి చేసి ఉన్నాడు. కాబట్టి మా బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఘంటాముఖంగా చెప్తున్నాము గెలవబోతుంది. ఈ షో రాజకీయాలు, రోడ్ షో రాజకీయాలు, ఈ బై ఎలక్షన్లకు ఇన్ని లక్షలు ఖర్చు పెట్టుకుంటూ ఆ స్థానిక ఓటర్ కాకుండా కానీ కూడా గూండా రాజకీయాలు, గూండాలు ఎక్కడ లేని సెటిల్మెంటు దారకారులు వీళ్ళు వచ్చి వాళ్ళు చెప్పడం తప్ప స్థానిక ప్రజలు ఎవరు చెప్పట్లేదే మా నవీన్ యాదవ్ గెలుస్తున్నాడు అనేది. మళ్ళీ మేము వీధి తిరుగుతున్నాం కదా, మేము చూస్తున్నాం కదా, కళ్ళ ముంగడ చూస్తున్నాం కదా. మళ్ళీ సోషల్ మీడియా బీఆర్ఎస్ బాగా వాడుకుంటుంది అని అంటే మా తెలుగు అది సోషల్ మీడియా వాడుకుంటుందంటే ఉన్న వాస్తవాలు ప్రజలు చెప్తున్నారు కాబట్టి ఆ వీడియోలు తీసుకొని మేము పెట్టుకుంటున్నాము. మీకు భయం అవుతుంది ఎక్కడ ఓడిపోతాం అనేది, దాన్ని మేమేం చేయగలుగుతాం? సోషల్ మీడియా వాడుకుంటున్నారు అని అంటే దాని అర్థమైంది ఉన్న వాస్తవాలు ప్రజలకు ఇక్కడ తెలియని, ఇక్కడ నియోజకవర్గంలో ఏం జరుగుతుందా అనేది తెలియని వాస్తవాలు మేము ప్రజలకు వెళ్ళవిస్తున్నాము సోషల్ మీడియా ద్వారా. ఈ విషయాన్ని ఎవరు తిరస్కరిస్తున్నారు? మొన్న బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ అయినటువంటి యూత్ కాంగ్రెస్ లీడర్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు అంటున్నారు, ఏం సోషల్ మీడియా వాడుతుర్రా బాబు, ఏంది ఇంత వ్యతిరేకమా మా ముఖ్యమంత్రి మీద అని అంటున్నారు. ఉన్న వాస్తవాలు పబ్లిక్ తిరుతున్నారు, పబ్లిక్ వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఉన్న వాస్తవాలు మాట్లాడుతున్నారు కాబట్టి మీకు ఈ రోజులలో ఈ 2 years నుంచి భయం అందుకుంది. ఈ నియోజకవర్గం నుంచి మాకు గెలుపు ఖాయం. మా కేసీఆర్ గారు నెక్స్ట్ రాబోయే రోజుల్లో సీఎం మళ్ళీ ఒక 10-15 years వరకు కూడా పక్కా చెప్తున్నాం, ఎవరికి ఏం అన్యాయం చేయలేదు. ఎక్కడ సామాజిక వర్గానికి ఎక్కడ ఎలా చేయాలనో అదే పద్ధతిలో వెళ్తున్నారు. మంచి తెలివితేటలతోటి బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఘన విజయం సాధిస్తుంది. ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి రాబోయే రోజుల్లో సీఎం గెలిపించుకుంటామని ముఖంగా మీడియా ముఖంగా చెప్పుకుంటున్నాము. జై బీఆర్ఎస్, జై తెలంగాణ. ఇప్పుడు ఎట్లా ఉంటుంది ఎలక్షన్? మరి మహిళలకు ఇచ్చిన హామీలు ఏమైనాయి? మీ జూబ్లీస్లో ఎంతో అభివృద్ధి చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. బాగా చేస్తున్నారు, బీఆర్ఎస్ఏ వస్తుంది. ఎందుకు? చాలా బాగా చేస్తున్నారు కదా. గోపీనాథ్ గారికి చాలా మంచి పేరు ఉంది. ఆయన అనుకోకుండా చనిపోయారు. అంటే ఇప్పుడు ఏం చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అండి. అంటే 200 కోట్ల రూపాయలు ఇక్కడ ఈ నియోజకవర్గానికి బడ్జెట్ కేటాయించినాము అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు కదా. ఫేక్ మాటలు సార్, అవన్నీ ఏం కాదు. కంపల్సరీ సునీత గారు వస్తారు, బీఆర్ఎస్ పార్టీ వస్తుంది, కారు గుర్తు వస్తుంది. అంటే 6 గ్యారంటీలు కూడా ఇచ్చారు కదా కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళన్నీ ఇస్తారా ఫేక్ గ్యారంటీలు? ఏం చేశారు సార్ చెప్పండి? ఏం చేయలేదు కదా. ఇప్పుడు ఇచ్చారు, ఏమిచ్చారు? ఆయన ఎన్నో చూడు, సాది ముబారక్ ఇచ్చేవారు, ఏమిచ్చారు? పెళ్లి చేసుకుంటే ఏమీ లేదు కదా, ఏం లేవు, ఫ్లాట్లు ఏం లేవు కదా సార్. వేస్ట్. మన బీఆర్ఎస్ వస్తుంది, కారు గుర్తే వస్తుంది సార్.